గుంటూరు జిల్లాలో గ్రామ వార్డు సచివాలయంలో ఏఎన్ఎంల బదిలీల్లో భారీగా అవకతవకలు జరిగాయి. వేల రూపాయలు చేతులు మారినట్లుగా ఆరోపణలున్నాయి. లంచం ఇస్తేనే ఫైల్ కదులుతుందనే పరిస్థితి నెలకొంది. జిల్లా వైద్యాధికారికి తెలియకుండా ఇదంతా జరుగుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో కొందరు అధికారులు లంచాలకు అలవాటు పడి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని పలువురు ఏఎన్ఎంలు ఆరోపిస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయంలో జనరల్ బదిలీ చేస్తూ జీవోను ప్రభుత్వం ప్రకటించింది. జీవోను ఖాతరు చేయకుండా ఇష్టం వచ్చినట్లు అధికారులు బదిలీలు చేశారని పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో క్రింది స్థాయి సిబ్బంది పెత్తనం చేస్తూ ముడుపులు తీసుకుంటున్నారని ఏఎన్ఎంలు ఆరోపిస్తున్నారు. జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో మొత్తం పెత్తనమంతా సీనియర్ అసిస్టెంట్ అధికారిదేనని గుసగుసలు వినబడుతున్నాయి. రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎక్కడ అవినీతి తావు లేకుండా పనులు చేయాలని ఆదేశించినప్పటికీ ఇవేమీ తనకు పట్టనట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై కలెక్టరేట్లో ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వైద్యారోగ్య శాఖ మంత్రి కలగజేసుకుని తమకు న్యాయం చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. గుంటూరు జిల్లాలో గ్రామ వార్డు సచివాలయంలో ఏఎన్ఎంలకు బదిలీల్లో భారీగా అవకతవకలు జరిగాయి. వేల రూపాయలు చేతులు మారినట్లుగా ఆరోపణలున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, అసలు ఈ ఏఎన్ఎంల బదిలీల విషయంలో అవకతవకల్లో జరిగిన ఏంటి, దీనికి అధికారులు ఎలా మాట్లాడుతున్నారు? థ్యాంక్ యూ లక్ష్మీ. నాకు ఏదైనా గుంటూరు జిల్లాలో సచివాలయం బదిలీ ఏఎన్ఎంల అవతవకలు జరిగినట్టు కూడా ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అదేవిధంగా అసలు వేల రూపాయలు కూడా చేతులు మారినట్టు కూడా మనకు తెలుస్తున్న సమాచారం. అయితే లంచం ఇస్తే కానీ ఫైల్ కదలని కూడా ఈ యొక్క సచివాలయ ఏఎన్ఎంలు కూడా 2-3 రోజుల క్రితం కూడా 3 రోజుల నుంచి కూడా డిఎంహెచ్ఓ కార్యాలయం చుట్టూ కూడా ప్రదర్శనలు చేస్తున్నారు. కానీ స్థానిక అధికారులకు కానీ డిఎంహెచ్ఓ కానీ ఎటువంటి చలనం కూడా చూడట్లేదని కూడా పక్కా సమాచారం ఉంది. అయితే జిల్లా వైద్యాధికారిని తెలియకుండా ఇదంతా జరుగుతుందని కూడా ఈ సచివాలయ ఏఎన్ఎంలు కూడా కొంతమంది కూడా ఆరోపణలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది మనకి. అయితే అసలు గ్రామ వార్డు సచివాలయం జనరల్ బదిలీ జీవో చేస్తూ ఒక కూటమి ప్రభుత్వం కూడా ఒక జీవో కూడా ప్రకటించింది. దీని జీవో ప్రకారం అయితే వారికి ఒక మండలం నుంచి వేరొక మండలానికి బదిలీ చేయాలని కూడా రూల్ ఉంది. కానీ ఇక్కడ ముడుపులు తీసుకొని కూడా గ్రామ సచివాలయంలో కొన్ని బ్లాక్ చేసి, అంటే సచివాలయ ఏఎన్ఎంల దగ్గర ముడుపులు తీసుకొని కూడా బ్లాక్ చేసి వాళ్ళకి కావాల్సిన ప్లేస్ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా కొంతమంది కూడా సచివాలయంలో కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు కూడా. ఎందుకంటే 3 రోజుల నుంచి కూడా సచివాలయంలో ఈ డిఎంహెచ్ఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం కూడా జరుగుతుంది లక్ష్మీ. నాకు అదేవిధంగా అసలు పై స్థాయికి ఇప్పుడు స్వయాన వైద్య శాఖ ఆరోగ్య శాఖ మంత్రికి కూడా ఎటువంటి అవినీతి తావు లేకుండా కూడా పకడ్బందీగా కూడా బదిలీలు చేయాల్సి వచ్చింది. ఏమైనా సరే మీరు పర్ఫెక్ట్ గా సీనియారిటీ లిస్ట్ ప్రకారం కూడా బదిలీ చేయాలని కూడా జీవో ఇచ్చాడు. ఆల్రెడీ స్వయంగా వైద్య శాఖ ఆరోగ్య శాఖ మంత్రి కూడా చెప్పాడు. అంటే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పినా కూడా డిఎంహెచ్ అధికారులు కూడా ఎందుకని ఈ విధంగా చేస్తున్నారు, అసలు సీనియారిటీ ప్రకారం ఎందుకని బదిలీ చేయట్లేదా, లేకపోతే ముడుపులు అందుతున్నాయా, లేకపోతే ఏ విధంగా జరుగుతుంటే కింద స్థాయి ఉద్యోగస్తులు కూడా ఎక్కడో ఒక చోట ఉద్యోగం చేసి ఇక్కడ డిఎంహెచ్ఓ కార్యాలయంలో కూడా టెస్ట్ వేసి కూడా కొన్ని పనులు కూడా చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది మనకి. ఎందుకంటే అసలు అక్కడ సచివాలయంలో డిఎంహెచ్ఓ కార్యాలయంలో కూడా అక్కడ ఆ ఉద్యోగి కాదు, వేరే చోట ఉద్యోగం చేస్తూ ఇక్కడ వచ్చి పనులు చేసుకుంటూ కొన్ని కార్యకలాపాలు కూడా సాగిస్తున్నట్టు కూడా మనకి అందుతుంది సమాచారం. అసలు ఈ విధంగా జరుగుతుందంటే అసలు ఇంతవరకు సత్యకుమార్ యాదవ్ గారి కానీ లోకల్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ గానీ తెలుస్తుందా, లేకపోతే ఈ విధంగా కొన్ని మీడియా సంస్థలు కూడా వీటిని కూడా కొన్ని పత్రికలు కూడా హెచ్చరించినా కూడా సరే అసలు తెలియనట్టుగా కూడా వ్యవహరిస్తున్నట్టు కూడా వైన వస్తుంది. అసలు డిఎంహెచ్ ఏం చేస్తున్నారు, అసలు జిల్లా కలెక్టర్ ఏం చేస్తారు, ఎంత గుంటూరు జిల్లాలో అంటే రాష్ట్రంలో ఎక్కడ జరిగింది, గుంటూరు జిల్లాలో ఏ విధంగా జరుగుతుంది. బదిలీలు కూడా అంటే ముడుపులు తీసుకోవడం వల్ల, లేకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా కూడా ప్లేస్లు మార్చుకోవడం, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అయితే మటుకి ఒక ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ మార్చుకోవడం, అంటే సీనియర్ లిస్ట్ వదిలి సుమారుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో చేసుకుంటే 1200 మంది ఏఎన్ఎంలు సచివాలయ ఏఎన్ఎంలు ఉన్నారు. ఆ ఏఎన్ఎంలో కొంతమంది గ్రేడ్ 2